హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇలాగా వాయిస్ ఇస్తూ వీడియో తీసి చాలా రోజులైందండి. చాలా రోజులు కాదు, చాలా మంత్సే అయి ఉంటుంది. నేను వెళ్ళేదాన్ని కానీ తోటలోకి అప్పుడప్పుడు, కాకపోతే ఫోన్ తీసుకెళ్ళేదాన్ని కాదు. ఈరోజు అయితే అలా మా తోడి కోడలు ఇల్లు పక్కనేనండి తోట ఉండేది. సరే వెళ్తే ఫోన్ తీసుకెళ్ళాను కాబట్టి అలాగే తోటలోకి వెళ్ళేసి కూరగాయలు ఏమేమి ఉన్నాయి చూసి కోసుకొని వద్దాం అనుకొని వెళ్ళానండి. వెళ్తే మా సినిమా కూడా సొర చెట్లు, వంకాయల చెట్లు, బెండకాయ చెట్లు అన్నీ వేస్తున్నాయి. గడ్డ చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ కూడా వేస్తున్నామండి. మళ్ళీ అంటే సంజాజి చెట్టు అన్నీ కూడా వేస్తున్నాయి. ఇక అవేంటి సొర చెట్లు చూస్తున్నారు కదా, అవే సొర చెట్లు. నిమ్మ చెట్లు ఉన్నాయి. సొర చెట్లు ఇప్పుడే తల్లుకొని ఉన్నాయి, కానీ అక్కడ ఒక్కొక్క చెట్టుకి అయితే పూతేసింది. కొన్ని చెట్లకైతే ఎదుగు సన్నటి పిందెలు ఉన్నాయండి. ఇవే ఆ పిందెలు. చాలా రోజులు అయింది కదా, వెళ్ళేసి చూద్దాం, చూసి ఒకసారి వీడియో షూట్ చేద్దాం అనేసి వెళ్ళాను. సొర చెట్లు అయితే ఒక 3-4 చెట్లు ఉన్నాయండి. పూత పిందెల మీద ఉన్నాయి. అలాగే వంగ చెట్లు, బెండకాయల చెట్లు, చిక్కుడు చెట్లు, గోరు చిక్కుళ్ళు, అల్లుడి చిక్కుళ్ళు, ఇంకా నిమ్మ చెట్టు, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. ఇది అరటి చెట్టు, కూరగాయల అరటికాయల చెట్లు అండి. ఇవి 2 చెట్లు వేస్తే ఇది మాత్రం గెలేస్తుంది. అది కూడా కూర అరటికాయల చెట్లు. దానికి వచ్చి సొర చెట్టు అల్లుకొని ఉంది. సరిలో ఏం కాదులని చెప్పి మా సినిమా అలాగే వండిచ్చేసారు. దానికి కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి. ఈ వంగ చెట్లు వేసినప్పటి నుంచి మా సైడు పందులు ఎక్కువ ఉంది. అవి వంగ చెట్లు వచ్చి కాయలు ఉంటాయి కదా, వంకాయలు, అవి కొరికేసి తినేస్తూ ఉంటాయి. ఇవి నిమ్మ చెట్లు. ఫస్ట్ నిమ్మ చెట్లు వేసాము, అవి పెరిగే లోపల కూరగాయల చెట్లు కూడా వేసాము. ఇది పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఇవి కారం అయితే సరిగా అంటే కారంగా అయితే లేవండి. సరే మంచి ఎండగా ఉందండి, సరే వెళ్ళి చూసేద్దాం అనేసి వచ్చాను. పచ్చిమిర్చి కూడా కాయల చెట్లకి కొన్ని ఉన్నాయి. ఇదండి వంగ చెట్లు. ఫస్ట్ చూద్దామని వెళ్ళాను, తర్వాత కాయలు ఇంటే కోసుకొద్దామని వెళ్ళేసేదిగా తోటంతా తిరుగుతున్నాను. వంగ చెట్లు అంటే ఈ కాయలు అయితే మనకు చాలా టేస్ట్గా ఉన్నాయండి. లేత వంకాయలు కదా, మన మధ్య అయితే వంకాయ కూర చేస్తే చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది వంకాయలు కూర. ఇదేంటి వంగ చెట్లు అయితే మందు కొట్టక పుచ్చులు వచ్చేసాయండి వంగ చెట్లకి. అంటే పురుగు పట్టుద్ది కదా చెట్లకి, ఆ విధంగా అయిపోయింది. అయినా కూడా ఒకసారి అయితే మందు అయితే కొట్టామండి, అంతే. మళ్ళీ ఇంకోసారి కొట్టలేదు. అలాగే కొన్ని పచ్చిమిర్చి కోసుకొని ఫస్ట్ అయితే చూశాను తోటంతా. తర్వాత చూద్దాం కొన్ని ఎన్ని కాయలు వస్తాయి చూద్దాం. అందుకు పందులు చూశారు కదా, అవేనండి. తోటలో ఎవరు లేకపోతే వచ్చి కాసిన వంకాయలని కాసినట్టుగానే తినేస్తాయి. నేను తోటలోకి వెళ్ళేసరికి పరుగండి అవి. ఈ మధ్య మొన్నేనండి నీళ్లు కట్టారు చెట్లకి. ఇదిగోండి బెండ చెట్లు కూడా చిన్న చిన్న పిందెలు పూతల మీద ఉన్నాయండి. చూసి లేత బెండకాయలు కదా, కోస్తే బాగుంటుందని కోసేసుకున్నాను. మొన్న ఒకసారి వచ్చినప్పుడు కొన్ని కోసుకొని వెళ్ళాను. ఈరోజు కొన్ని కోసుకొని వెళ్తే ఒక పూటకైతే కూర వస్తుంది కదండి, అందుకని ఇదే విధంగా బెండకాయలు అయితే కోసేసుకొని, అలాగే గోరు చిక్కుళ్ళు అన్నీ కోసుకొని వచ్చానండి. ఎండ మాత్రం అదిరిపోతుందండి. శివరాత్రి కూడా ఇంకా కాలేదు కదా, అయినా కూడా ఎండ బాగా అదిరిపోతుంది. ఇంకా వచ్చే రోజుల్లో ఎండను మాత్రం తట్టుకోలేమండి నాకు తెలిసినంతవరకు. ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి బాడీ చల్లగా ఉండి వేడి చేయకుండా ఉంటుంది. నేను అనుకున్నది నా ఒపీనియన్ అండి. చూస్తే లేత బెండకాయలు ఇవి పెద్ద బెండకాయల చెట్లు అండి. ఇవి తర్వాత మళ్ళీ కొన్ని చిన్న చిన్న చెట్లు వేస్తున్నాయి. అవి ఇంకా చిన్నవి కదా, అవి కొండవేను. ఎండకి వాడిపోయాయండి, నీళ్ళు పెట్టినా కూడా వాడిపోయాయి.
ఎందుకంటే ఎండలు అంత విపరీతంగా ఉంది. వేప చెట్లు కదా, వాడిపోయాయి. ఇలా ఈ విధంగా మనం పొలం ఉంటే ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి కూరగాయలు వేసుకుంటే మనకి ఇంట్లోకి వాడుక ఏదైనా వస్తాయి కదండి. ఈ టమోటా చెట్లు వేయలేదండి. నేనైతే కవర్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకని కోసినవన్నీ కింద పెట్టాను. చూస్తే ఏదైనా కవర్ ఉంటుందేమో అన్న చుట్టూ చూశాను. అక్కడ ప్లాస్టిక్ది టబ్ ఉండిందండి. ఆ ప్లాస్టిక్ టబ్ తీసుకొని అసలు నేను కొయ్యలేను అనుకున్నానండి ఎండకి. అంటే తోట అంతా తిరిగి కొయ్యాలి కదా, కొయ్యలేనేమో అనుకొని కొన్ని అయితే కోసాను. కానీ చూసిన తర్వాత ఇంకా కొయ్యాలనిపించింది. కోసి దేంట్లో వేసుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే అటు సైడ్ ప్లాస్టిక్ టబ్ ఒకటి పెట్టామండి. మా సినిమా అక్కడ పెట్టాడు. వెళ్ళి ఆ టబ్ తీసుకొని వచ్చి ఇంకా మొదలు పెట్టారండి. ఇదిగో ఇవే కాదు అల్లుడు చిక్కులు అంటారు అనుకుంటారండి. అదిగో ఆ చిక్కులు కూడా చూసారు, ఉన్నాయి కదా, ఆ చెట్లు కూడా ఉన్నాయి. చూసారు, అన్నీ కొన్ని కోసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. కోసినవి దేంట్లో వేయాలబ్బా అని చూస్తే బ్లాక్ టబ్ ఉంది. అది గోరు చిక్కుళ్ళు అండి. కొన్ని గోరు చిక్కుళ్ళు, కొన్ని అల్లుడి చిక్కుళ్ళు, బెండకాయలు, వంకాయలు అయితే కోస్తున్నాను. అవన్నీ కోసేసి ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని ప్లాస్టిక్ టబ్లో వేసేసి, ఇప్పుడైతే విచిత్రం జరుగుతుందండి. నేను చిక్కుడుకాయలు కోస్తుంటే చెట్టే వచ్చేసింది. మళ్ళీ దాన్ని లోపల పెట్టేశానండి మట్టిలో. అంటే ఇది పైనే ఉన్నట్టుందండి చెట్టు భూమిలో. అదిగా టబ్బు వేసాను, ఆ టబ్బులో వేసేసుకున్నానండి కోసినవన్నీ. ఇంకా తోటంతా తిరిగానండి, ఓపిక లేకపోయినా సరే. అది చూస్తే కొయ్యాలనిపిస్తూ ఉంది వంకాయలన్నీ. అందుకనేసి వడి పట్టుకొని తోటంతా తిరిగి వంకాయలు, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు అన్నీ కోసుకొని ఆ టబ్ అయితే నిండిపోవాలని అనుకున్నానండి. టబ్ అయితే నిండలేదు, కానీ ఇదిగోండి కొన్ని అయితే వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.